హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇది వచ్చేసి ఏంటి అంటే కనుక ట్రావెల్ వ్లాగ్. కాకినాడ వెళ్ళిపోతున్నాం హైదరాబాద్ నుంచి. అండ్ అట్లానే ఈరోజు ఏమైంది వీడు పొద్దున్న లేచేసాడు. మా ట్రైన్ వచ్చేసి 6:40 అనమాట. మేము వచ్చేసి గచ్చిబౌలిలో ఉన్నాం. అండ్ ఇక్కడ నుంచి మేము వెళ్ళడానికి ఆల్మోస్ట్ 1 hour పైనే పట్టేస్తుంది. అండ్ ఇప్పుడైతే మేము స్టార్ట్ అయిపోతున్నాము. సో వ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూసేయండి. అండ్ మేము వచ్చేసి ఏసీ కూపే ఫస్ట్ టైం అయితే ఎక్కడం అనమాట. సో ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కూడా మీతో షేర్ చేసుకుంటాను. సో ఇప్పుడైతే క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్నాం. కిందకైతే లాబీకి వెళ్ళిపోతున్నాం అనమాట. సో అండ్ ఫైనల్లీ చెక్అవుట్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఈ ప్రాసెస్ చాలా ఈజీగా కంప్లీట్ అయిపోయింది మాకైతే. అండ్ ఇప్పుడు వచ్చేసి అంటే నైట్ మేము బిల్ అవి సెటిల్ చేసుకున్నాం అనమాట. అందుకని చాలా ఫాస్ట్గా అయిపోయింది. అండ్ అలాగే చాలా ప్రశాంతంగా, అసలు ఎంత పీస్ఫుల్గా ఉందంటే ఇప్పుడు ఈ ప్లేస్ చాలా బాగుందన్నమాట. అసలు మేము వచ్చేసి ఎప్పుడు ఏసీ కోచే బుక్ చేసుకుంటాం, కానీ ఇది వచ్చేసి ఏంటి అంటే కనుక ఏసీ కూపే ఫస్ట్ టైం అయితే ఎక్కబోతున్నాం. అండ్ అలాగే ఆ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉందో కూడా మీతో షేర్ చేస్తాను. సో ఇప్పుడైతే మేము క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్నాం, ఇంకా రాలేదన్నమాట. అండ్ లక్కీ వెళ్ళిపోదామా? అమ్మో, వీడికి నిద్ర వస్తుంది. ఇప్పుడు కొంతసేపు నాకు తెలిసి పడుకుంటాడు, ఎక్కువసేపే. వచ్చిందా? అండ్ అలాగే క్యాబ్ కూడా వచ్చేసింది. అండ్ కొంచెం పెద్దదే బుక్ చేసుకున్నాం, ఎందుకంటే లగేజ్ ఉంది కదా, సో ఈజీగా వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి. అండ్ అలాగే ఇప్పుడైతే ఇక్కడ నుంచి మేము రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోయాము. అండ్ రైల్వే స్టేషన్కి వెళ్ళిన తర్వాత సో అనౌన్స్మెంట్ అయితే ఇంకా లేదు. అండ్ అలాగే చాలా రష్ ఉందన్నమాట. మార్నింగే అవ్వచ్చు, మరి ఏదైనా రీజన్ అవ్వచ్చు, చాలా రష్గా అయితే ఉంది. అండ్ అలాగే ఇంకా తప్పదు కదా, వెయిట్ అయితే చేయాలి. సో వెయిటింగ్ అయితే చాలా ఉంది. అండ్ మొత్తానికి ఇక్కడ నుంచి మేము మెల్లిగా దాటుకుంటూ లోపలికి అయితే వెళ్ళిపోయామన్నమాట. అండ్ ఆల్మోస్ట్ 6:15 ఆ టైంకి ట్రైన్ అయితే రావాలి. ఇంకా టైం అయితే చాలానే ఉంది కాబట్టి సో మేమైతే వెయిట్ చేస్తాము. అండ్ అలాగే ఏంటి అంటే కనుక చూడండి ఎంత ట్రాఫిక్ ఉందంటే ఆల్మోస్ట్ మేము ఇక్కడ 1/2 hour పైన ఇరుక్కుపోయామన్నమాట. ఇంక ఇట్లానే ఉంటుందంటే ట్రాఫిక్. ఒకవేళ మార్నింగే మనం వస్తే ఇంకంతే. అండ్ నైట్ కూడా ట్రాఫిక్ ఇలాగే ఉంటుంది కొంచెం. సో మీరు ఎప్పుడైనా రైల్వే స్టేషన్కి వెళ్ళాలి, సో ట్రైన్ ఎక్కాల్సిన అవసరం ఉంది అంటే కనుక డెఫినెట్గా తొందరగా అయితే బయలుదేరండి. ఒక 1 hour ముందే ఉండేటట్టుగా ప్లాన్ చేసుకోండి, లేకపోతే ఖచ్చితంగా మీరైతే సఫర్ అయిపోతారు. చూడండి ఇక్కడ ఆల్మోస్ట్ మేము ఇప్పుడప్పుడే కదిలిట్లా కూడా లేదనమాట, అంత దారుణంగా అయిపోయింది. సో ఎమర్జెన్సీగా వెళ్ళాలి అంటే కూడా మనం నడిచి వెళ్ళిపోవడం అంతే. కాకపోతే లగేజ్ ఉండడం వల్ల మాకు అంత ఎమర్జెన్సీ కూడా కాదు కాబట్టి సో మేము తొందరగానే బయలుదేరిపోయాం కాబట్టి అంత వర్రీ అవ్వాల్సిన అవసరం అయితే లేదనమాట. అండ్ అలాగే ఇక్కడ నుంచి డైరెక్ట్గా మేము ఇంకా స్టేషన్ లోపలికి వెళ్ళిపోయి ట్రైన్ ఎక్కేసిన తర్వాత అప్పుడు నేను మీతో మాట్లాడతాను. అండ్ వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. మేము వచ్చేసి ట్రైన్ అయితే ఎక్కేసాము. అయితే ఏమైంది అంటే మాకు రైల్వే స్టేషన్లో వారు వచ్చేసి ఫస్ట్ అనౌన్స్మెంట్ ప్లాట్ఫామ్ నెంబర్ 8 ఇచ్చారు. సరే కదా, మొత్తం లగేజ్ అంతా పట్టుకుని 8కి వెళ్ళిపోయాం. తీరా ఎంతకీ ట్రైన్ ఉన్న ఆల్రెడీ ఒక ట్రైన్ ఉంది అక్కడ, సో అదైతే వెళ్ళాలి, కానీ అది వెళ్ళట్లే. ఏంటి మనం విన్న అనౌన్స్మెంట్ ఏంటి, వీడియో చెప్పేది ఏంటి అని మళ్ళీ అనౌన్స్మెంట్ దగ్గరికి వెళ్ళి వింటే సో మొత్తానికి ప్లాట్ఫామ్ నెంబర్ 2 ఆల్రెడీ ట్రైన్ అయితే అక్కడికి వచ్చేసి ఉందన్నమాట. అండ్ మాకైతే అనిపించింది ఏంటి అసలు అంటే వాళ్ళు మార్చినప్పుడైనా అట్లీస్ట్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది ఉండాలి, బట్ లేదనమాట. అండ్ అలాగే ట్రైన్ అయితే ఎక్కేసాం. దట్ ఇక్కడ కూపే ఎలా ఉంది అంటే మొత్తం మాకు సీట్స్ ఎలా వచ్చాయి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సీట్స్ ఎలా వచ్చాయంటే A1 C8 అంటే ఫస్ట్ A1 ఒకటి ఇచ్చారు లోయర్ బ్రెత్, అండ్ C1 వచ్చేసి C1 కదా యాక్చువల్ C8 వచ్చేసి అప్పర్ బ్రెత్ అనమాట. అంటే ఒకదానికొకదాని సంబంధం లేకుండా మాకు ఇచ్చారు. అయితే ఇప్పుడు వచ్చేసి ప్రెజెంట్ అయితే ఖాళీగా ఉందని చెప్పేసి మేమైతే ఇద్దరం ఒక చోటే ఉన్నాం. అండ్ ఈ కూపే మొత్తం 4 seats కూడా ఖాళీ అనమాట. అండ్ మీకు ఒకసారి చూపిస్తాను. యాక్చువల్లీ ఇక్కడ మాకున్న సీట్ అయితే ఇందులో ఒక్కటే, ఇంకొకటి ఏలో ఉంది. అంటే ఇది మీకు కూపేస్ ఎలా అంటే A2 మీకు నేను చూపిస్తాను ఎంతవరకు ఉంది ఏంటి అనే నెంబర్స్ అనేవి. ఆల్రెడీ మేమైతే టీసీని అడిగాం. సో విజయవాడ దాకా మేబీ ఎవరైనా లేకపోతే కూర్చోవచ్చు అని చెప్పారు. అంటే విజయవాడ దాకా ఎవరు ఉండరు, సో కూర్చోవచ్చు. విజయవాడ తర్వాత మేబీ ఎవరైనా వస్తే కనుక ఉండకపోవచ్చు, మేబీ చూద్దాము. ప్రస్తుతానికి అయితే ఫుల్ పడుకోవాలి, ఎందుకంటే చాలా అంటే చాలా ఎలా అంటే ఇంకా నిద్ర వచ్చేస్తుంది ఫుల్గా. పొద్దునే లేచాం కదా. లక్కీ బజ్జుందామా? ఏ అంట లక్కీ బజ్జుందామా లక్కీ బాబు, మనం బజ్జిందామా? మరి ఏం చేద్దాం అయితే?
సరే సరే. సో మొత్తానికి అయితే ఇప్పుడు కొంచెంసేపు అయితే పడుకుంటాము. అండ్ కూపే ఎక్స్పీరియన్స్ నాకైతే ఓకే, ఇంకా ఇప్పుడే చెప్పకూడదు, అంతా ఇవేగా చెప్పాలి. బట్ స్టార్టింగ్ అయితే మాత్రం నాకైతే ఏమీ నచ్చలేదు. ఎందుకంటే అసలు సీట్లు ఇలా ఇవ్వడం ఏంటా అని అనుకున్నాము. సో మొత్తానికి అయితే అండ్ వాష్రూమ్ అయితే కూడా అస్సలకి బాగాలేదనమాట. సో ఒకటైతే పర్వాలేదు, ఒకటైతే మొత్తానికి అస్సలకి బాగాలేదు, డోరే పట్టట్లేదు అనమాట. అండ్ అట్లా ఉంది ప్రెసెంట్ H1 ఫస్ట్ క్లాస్ ఏసీ కంపార్ట్మెంట్ అనమాట. సో చూద్దాం లాస్ట్ వరకు, మనకి ఎండింగ్ వరకు ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది ఏంటి అనేది. అండ్ ఇప్పుడైతే కొంచెంసేపు రెస్ట్ తీసుకుంటాము. అండ్ లక్కీ కూడా నిద్ర వస్తుంది. లక్కీ బజ్జుంటావా? సరే, బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూసేయండి. చూస్తా ఉన్నాను కూడా, చూడు లక్కీ చూడు. ఆల్మోస్ట్ టైం వచ్చేసి ఇప్పుడు 10:40 అట్లా అయింది. అయితే లేచేసాం అనమాట. కొంచెం ఒక 2 hours బాగానే పడుకున్నాం, బాగానే నిద్ర పట్టింది. లక్కీ గారు కూడా పడుకున్నాడు. అండ్ ఇప్పుడు వచ్చేసి మేము సత్తెనపల్లి దగ్గర ఉన్నాం అనమాట. అండ్ మేము వచ్చేసి ఫుడ్ వచ్చేసి విజయవాడలో ఆర్డర్ పెట్టుకున్నాం. అండ్ వాష్రూమ్ ఇందుగా నేను చెప్పాను కదా గడిగది పడట్లేదు అని చెప్పి, సో ఒక అసిస్టెంట్ని పిలిస్తే సో అతను వచ్చి అయితే వెంటనే చేస్తారు. అండ్ ఇప్పుడు అయితే యాక్చువల్లీ వాష్రూమ్స్ కూడా క్లీన్ చేశారు, యాక్చువల్లీ చాలా బాగున్నాయి ఇప్పుడు. అండ్ ఇక్కడికి అయితే ప్రస్తుతానికి ఇంకా ఎవరు రాలేదు. సో విజయవాడ వచ్చాక చూడాలి ఎవరైనా వస్తే ఏంటి అనేది సిచ్యువేషన్. అండ్ చూసారు కదా కూపే అనేది అంతా చెప్పినంత అంటే ఈ ట్రైన్కి బాగాలేదనమాట. నార్మల్గా అయితే ఇట్లా అసలు ఉండవు, ఎందుకంటే చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు. ఈవెన్ బెడ్షీట్స్ కూడా మనకు కొత్తవి ఇస్తారు. బట్ ఇక్కడ వచ్చేసి ఏమీ ఇవ్వలేదు. అండ్ అనిపించింది ఏంటి అంతే కాస్ట్ ఎక్కువ పెట్టి బుక్ చేసుకుంటాం కదా, సో అట్లా మంచిగా ఉంటుంది అని అనుకుంటాం కదా. ఫస్ట్ క్లాస్ అంటే ఒక రేంజ్లో అనుకుంటాం, బట్ ఈ ట్రైన్లో అయితే అట్లా ఏం లేదనమాట. అండ్ అంటే ఈ ట్రైన్కి ఎవరైనా బుక్ చేసుకుంటున్నారు అనుకుంటే కనుక ఒక్కసారి అయితే మాత్రం చూసుకుని బుక్ చేసుకోండి. అండ్ ఏం చేద్దాం లక్కీ ఇప్పుడు? ఏం చేద్దాం సో వీడితో ఆటలాడాలా. సో విజయవాడ వచ్చాక ఫుడ్ అది ఎట్లా ఉంది ఏంటి అనేది మీకు మళ్ళీ షేర్ చేస్తాను. లక్కీ బాయ్ చెప్పు, అప్పటిదాకా బాయ్ చెప్పు. బాయ్. క్లాప్ 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 లక్కీ, క్లాప్ 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 లక్కీ, క్లాప్ 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 క్లాప్. హై ఫై లక్కీ, హై ఫై, హై ఫై, హై ఫై, హై ఫై, హై ఫై, హై ఫై, హై ఫై. గుడ్ జాబ్, గుడ్ జాబ్. సో ఫస్ట్ క్లాస్ ఏసీ A1లో మనకి చూడండి 1 to 4 అంటే ఇక్కడ 4 ఉంటాయి సీట్స్. అట్లానే మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే B 5 to 6 కంటిన్యూషన్ నెంబర్స్ అనమాట ఇవన్నీ కూడా. అండ్ అట్లానే నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి 7 to 10 అంటే ఇక్కడ కూడా 4 ఉంటాయి. అండ్ ఇక్కడ చూడండి 11 to 12 అంటే అక్కడ 2 ఉంటాయి అనమాట. అండ్ ఇక్కడ చూసిన 13 to 14 ఇక్కడ కూడా 2 ఉంటాయి. సో అలా అనమాట సెగ్రిగేట్ చేశారనమాట. ఇక్కడ కూడా 15 to 18 కాబట్టి 4 ఉంటాయి. సో అట్లా మన నెంబర్స్ చూసుకుని మనం అయితే వెళ్ళడమే అనమాట. 19 to 22 ఉంటాయి. అండ్ ఇక్కడ లాస్ట్ వచ్చేసి H అనమాట 21 to 24 ఇక్కడ కూడా 4 ఉంటాయి. అండ్ ఇది మీరు తెలుసుకోవాల్సిన ఒక ఆర్డర్ అనమాట. అండ్ మాకైతే ఇంత డిఫరెంట్గా ఇచ్చారు కానీ మొత్తం ఖాళీగానే ఉంది. యాక్చువల్లీ ఇద్దరికి ఒక చోట ఇవ్వచ్చు. అండ్ ఖాళీగానే ఉంది కాబట్టి మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ట్రైన్ జర్నీ అయితే చాలా బాగుంది. మేబీ జనాలు ఉండుంటే నిజంగా అస్సలకి బాగుండేది కాదనమాట. ఫైనల్లీ మాకు వచ్చేసి ఏంటంటే విజయవాడ స్టేషన్ వచ్చింది. అండ్ ఇక్కడ మేము ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాం కదా ఆల్రెడీ ఆన్లైన్లో, బట్ ఫుడ్ అయితే వాడు ఇవ్వలేదు. సో ఆల్రెడీ ఇంకొకళ్ళు ఎవరో పెట్టుకున్నారు పక్కన కూడా. వాళ్ళ కోసం వచ్చిన అబ్బాయిని అడిగితే అక్కడ హోటల్లో మేమే తీసుకుంటాం కానీ మీ ఆర్డర్ అయితే రాలేదని చెప్పేశారనమాట. అయితే ఆల్మోస్ట్ ఇప్పుడు టైం చూడండి, అంటే ఇంతలా జరుగుతుందని ఏమో అనుకోలేదు. సో ఆల్మోస్ట్ టైం చూడండి 1:30 అయితే అయిపోయిందనమాట. అండ్ అలాగే ఇంకా ఫుడ్ రాదని డిసైడ్ అయిపోయాము. అందుకని చెప్పేసి సంజయ్ ఏంటి అంటే స్టేషన్లో ఉన్న అక్కడ ఉండే బిర్యానీ లేదా ఏదైనా మీల్స్ కానీ తీసుకొస్తానన్నారు. లక్కీ గారు అయితే ఫుల్గా వజ్జున్నాడు అనమాట. ఇప్పుడైతే సంజయ్ వచ్చేసి పాపం ఇక్కడ సంజయ్ అయితే అసలు తిందని చెప్పేశారు. ఎందుకంటే రైల్వే స్టేషన్ దగ్గర ఫుడ్ కదా, సో ఎట్లా ఉంటుందో మనకు తెలియదు. సో అందుకని తిన్ను అని చెప్పేశారు. కాకపోతే వస్తుందేమో అని లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేసాము కానీ బట్ అయితే రాలేదన్నమాట. అండ్ ఇంకా ఫోన్ చేసి ఏం తీసుకోను అంటే ఏదో ఒకటి తీసుకొచ్చేసేయి, సో టైంకి ఏదో ఒకటి తినేస్తే చాలు అన్నట్టుగా ఇంకా ఎవరైనా బాగుందని చెప్తే కనుక తీసుకురా, లేదంటే వద్దు అని చెప్పేసాను. సో అక్కడ ఒక అతను బాగానే ఉంది తీసుకోవచ్చు అని చెప్పారంట. అందుకని చెప్పేసి మీల్స్ అయితే తీసుకొచ్చారు.
అండ్ అలాగే ఇక్కడ మీల్స్లో ఏమి ఇచ్చారు అంటే రైస్తో పాటు ఒక డాల్ అలాగే కర్రీలా ఇచ్చారు. అది కర్రీ కూడా కాదు, పులుసు కర్రీ ఏదంటారో నాకు తెలియదు కానీ సో రెండు ఒకలాగే ఉన్నాయి కన్సిస్టెన్సీ. అండ్ టమాటో పికిల్, ఒక కర్డ్ ప్యాకెట్ ఇచ్చారు. అండ్ అట్లా ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఇంకా రాజమండ్రి దగ్గరలో అయితే ఉన్నాం. ఇంకా మేమైతే దగ్గరగా వచ్చేస్తున్నాం అనమాట. సో ఫైనల్గా మొత్తానికి ఈ ఏసీ కంపార్ట్మెంట్ అనేది ఓకే అనిపించింది. ఎందుకంటే బిలో యావరేజ్ అని చెప్పను, అబవ్ యావరేజ్ అని చెప్పను, జస్ట్ యావరేజ్ అంతే అనమాట. అండ్ మాకైతే ఎక్స్పీరియన్స్ ఓకే అనిపించింది. అండ్ నెక్స్ట్ టైం ఎప్పుడైనా కూడా ఒక చోట ఇస్తే కనుక ఉంచుకుందాము ఇక్కడ ట్రైన్లో మనకి కూపే, లేదంటే క్యాన్సిల్ చేసేసుకుందాము అన్నట్టుగానే ఇంకా మేము అనుకున్నాము. ఆల్మోస్ట్ ఇప్పుడు టైం చూడండి 5 అయిపోతుంది. మేము ఇంకా దగ్గరగా కాకినాడ అయితే వచ్చేస్తున్నాం అనమాట. ఎందుకు నవ్వుతున్నా? ఫైనల్లీ అయితే కాకినాడ వచ్చేసాం. సో 5 అవ్వకుండానే కాకినాడ వచ్చేసాం అనమాట. అండ్ కరెక్ట్ టైంకి అయితే వచ్చేసాము. ప్లస్ ఏంటి అంటే స్టే అనేది అసలు నిజంగా ఇంకెవరు జనాలు రాలేదు కాబట్టి మేమే ఉన్నాం కాబట్టి చాలా బాగుంది, చాలా బాగా అనిపించింది. సో అంటే మెయింటెనెన్స్ కూడా పర్వాలేదు, బట్ సీట్లు అడ్జస్ట్మెంట్లు అవి అవే కాబట్టి సరిపోయింది. ఒకళ్ళు అడ్జస్ట్ అవ్వకపోయి ఉంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళం అనమాట. అంటే ఇద్దరమే ఉన్నప్పటికీ ఒకరికి ఒక చోట ఇవ్వడం అది కొంచెం ఏంటో రాంగ్గా అనిపించింది నాకైతే. సో అత్తబా మిగతా అంతా కూడా బాగుంది. స్టే అయితే మాత్రం చాలా బాగుంది. ఈవెన్ లక్కీ గారు కూడా ఫుల్ లేసీ కదా, సో ఇప్పుడే లేచాడు, ఇప్పటిదాకా పడుకునే ఉన్నాడు కానీ లక్కీ కదా, బజ్జినే ఉన్నావు కదా నువ్వు. ఏంట్రా సో మొత్తం అంతా ఖాళీ అయిపోయింది. ఇక్కడ మేము అండ్ అలాగే ఇక్కడ జస్ట్ ఒక ప్యాసింజర్ ఒక్కరు తప్ప ఎవ్వరూ లేమన్నమాట. ఫైనల్గా అనిపించింది ఓ మై గాడ్, అసలు దీనికోసం మేము ఎంత వరీ అయిపోయాము. అంటే ఖాళీ ఉండదు, మేబీ జనాలు వచ్చేస్తారు అని చెప్పడంతో అమ్మో నిజంగానే జనాలు వచ్చేస్తారా అని అనుకున్నాము. బట్ అయితే చాలా ఖాళీగా ఉంది అని మాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఓకే అమ్మ ఇట్లా ఉంటే జర్నీ చాలా బాగుంటుంది అనిపించింది. ఇంకా ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాం కాకినాడ. అండ్ ఇక్కడైతే దిగిపోతాము. అండ్ మామయ్య గారు అయితే వచ్చారనమాట, ఆల్రెడీ అక్కడ రెడీగా ఉన్నారు మామయ్య గారు. సో అట్లా మొత్తానికైతే మేము ఇంటికి వెళ్ళిపోతాము. అండ్ చూసారు కదా రిటర్న్ జర్నీ ఎట్లా ఉంది. అండ్ అలాగే మాకు ఏసీ కంపార్ట్మెంట్ ఎట్లా అనిపించింది, ఫస్ట్ క్లాస్ ఏసీ అనేది. అండ్ ఇది నాకు ఎలా అనిపించిందంటే ఓకే సో రికమెండ్ చేయొచ్చు మనం అనిపించింది. బట్ జనాలు ఉంటే మాత్రం చూసుకోండి, ఎక్కువ మంది ఉన్నప్పుడు ఇలా వేరు సీట్స్ ఇస్తే మాత్రం చాలా ఇబ్బంది పడిపోతాం అనమాట. అండ్ ఫైనల్లీ ఇంకో కాకినాడ వచ్చాం. మన కాకినాడ మన నేటివ్ ప్లేస్కి మనం వచ్చేస్తే నిజంగా ఎంత హ్యాపీగా ఉంటుంది అంటే ఎంత దూరం మనం ట్రావెల్ చేసి ఫైనల్గా మన ఇంటికి మనం చేరుకుంటే ఆ హ్యాపీనెస్సే వేరబ్బా. నిజంగా నేనైతే ఇది చాలాసార్లు ఎక్స్పీరియన్స్ చేశాను. అండ్ అలాగే మీరు కూడా జర్నీస్కి వెళ్ళేటప్పుడు ఎట్లాంటి టిప్స్ పాటిస్తారు, లేదా మీకు జర్నీలో ఒకవేళ బోర్ కొడితే మీరు ఏమేమి చేస్తూ ఉంటారు అంటే లైక్ వీడియోస్ డౌన్లోడ్ చేసుకుని ఆల్రెడీ ఉంటాయి కదా, సో మూవీస్ చూడడం కానీ ఇట్లా ఏమైనా చేస్తారు, లేదంటే ఎట్లా టైంపాస్ చేస్తారు అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే ఈ వీడియో నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అలాగే ఇప్పటిదాకా సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. ఇక మీద అలాగే సపోర్ట్ చేయండి. అండ్ అలాగే సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.